జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం, రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు, అధికారం చేజిక్కించుకునేందుకు కమలం వ్యూహం, ఉలుకు పలుకులేని గవర్నర్, ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ కి తరలింపు అంటూ వార్త చూస్తున్నాం. బట్ ఈ రోజు మాత్రం అది ఒక బిగ్ బ్రేకింగ్ ఇందాకే వచ్చింది. జార్ఖండ్ రాజకీయాల్లో మరోసారి సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఎలాగైనా జార్ఖండ్లో అధికారంలోకి వచ్చేందుకు కమలం పార్టీ పావులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన తర్వాత కూటమి సభ్యులంతా జేఎంఎం సీనియర్ నేత మంత్రి చెంపై సోరెన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి వివరించారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ జార్ఖండ్లో ఎందుకు మరి సీఎం మళ్ళీ ఇట్లా పోవాల్సి వచ్చింది అంటే, అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ముఖ్యమంత్రిని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసిండు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిండు. అయితే ఆయన భార్య కల్పనా సోరెన్ అది ఆమె ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. అయితే అక్కడ ఏదో వాళ్ళది తోడికోడల పంచాయతీ కాకుండా వేసి మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ చెంపై సోరెన్ని చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ మరి నిజంగా చెంపై సోరెన్ని చేయనిస్తుందా లేకపోతే ఇంకేమైనా పావులు కలుపుతుందా అనేటువంటి విషయం పైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది.